ఏటే సరోజా కారు ఎక్కి నీరు గమనిస్తున్నాను. ఆ ఊళ్ళంతా సెమట్లేంటే ఎందుకంటే టెన్షన్ అడిపోతున్నావు? ఏట్లేదు భాస్కర్, ఏట్లేదు. నాకు అర్థమైంది లేవే. నేను అమ్మగారికి డాకులేవు కానీ మనం ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఈ కేసులు అవ్వని నీ బాధ అంతే కదా? అవును భాస్కర్, అవునవును. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎట్రా? పోలీసులు వచ్చాక ఆళ్ళేసి అత్తరు నీకు పెళ్లి బాగా చేయించుకో. యదవాని యదవ. బావా ఏంట్రా ఆ పోలీసులేంటి బావా ఇంకా రాలేదు? వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అడిగొద్దామా? చాలా దూరం అనుకుంటా బావా. అంటే దగ్గరుంటే వెళ్ళి అడిగొచ్చేవాడివా? కొట్టనట్టు పళ్ళు రాలిపోతాయి ఎదవా. ముందు కారు వెళ్తుంది, దాన్ని ఫాలో చేయమని కాంతమ్మ గారు చెప్పారు. మనం చేస్తున్నాం అంతే. ఇలా ఎంత దూరం అని వెళ్తాం బావా? ఓ పని చేయరా, ముందెళ్ళి భాస్కర్ గారిని అడుగు. అట్నే బావా. ఓ భాస్కర్, ఓ భాస్కర్. వెనకాల మనం ఫాలో అవుతున్న సంగతి ఆ భాస్కర్ గారికి తెలిసిందనుకో కొంపలు అంటుకుంటాయిరా. నువ్వే కదా బావా అడగమన్నావు. బుద్ధి బుద్ధి తక్కువ అడగమన్నాను రా. నోరు మూసుకుని రా. బావా తొందరగా పోనీ బావా, పోలీసులు వచ్చి మా అన్నయ్యని ఆపక ముందే మనం వెళ్ళి నిజం చెప్పాలి. లేదంటే ఆడి బ్యాగ్ లో మత్తు పదార్థాలున్నాయని తెలియక పోలీసులకు దొరికిపోతాడు బావా. అదే జరిగితే ఆడి జీవిత కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. నువ్వు కంగారు పడక చిట్టమ్మా, సాధ్యమైనంత తొందరగానే వెళ్దాం. ఒరే తమ్ముడు, నాకున్న ఒక్కగానొక్క మొగుడ్రా. భాస్కర్ జైలుకి వెళ్తే నేను అన్యాయం అయిపోతానురా. రేపు నా కడుపులో బిడ్డ మా నాన్న ఎక్కడమ్మా అని అడిగితే జైల్లో బాత్రూంలో కడుగుతున్నాడని చెప్పాలరా. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదురా. కొంచెం స్పీడ్గా పోనీరా. అలాగే అక్క, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. చిట్టమ్మా, మళ్ళీ ఒకసారి మీ అన్నయ్య కాల్ ట్రై చేయి. అలాగే. ఏమైంది చిట్టమ్మా? స్విచ్ ఆఫ్ వస్తుంది బావా. చా, నాకు తెలిసి ఆ సరోజ కావాలనే స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. చిట్టమ్మా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 2 దారులు ఉన్నాయి. ఎలా వెళ్దాం? ఈ ఎడం పక్కకు పోనీ బావా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. కానీ ఆ సరోజ అటువైపు నుంచి వెళ్ళుంటే మీ అన్నయ్య మనకు దొరకడు కదా. అదే నిజమే. ఇప్పుడు ఏడ్ చేద్దాం బావా. కుడివైపు నుంచే వెళ్దాం. అలాగే అలాగే పోనీ. స్పీడ్గా పోనీవయ్యా. పోనీమంటే ఆపేమంటాయా? సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. లెఫ్ట్కి వెళ్ళమంటారా, రైట్కి వెళ్ళమంటారా? లెఫ్ట్కి పోనీ. ఓకే సార్. ఈ పోలీసులేటి ఇంకా రాలేదు. తొందరగా వస్తే ఈ నా పోలీసులకు అప్పగించి నా దారి నేను చూసుకోవచ్చు.
ఓసి సరేజా నీలంబరి తెగ గుర్తొస్తుందే. ఎందుకో ఏమోనే దాన్ని నొక్కేసి వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ జీవితంలో దాన్ని చూస్తాను లేదా అని కొంచెం బాధకుందే. అయితే దిగి వెళ్ళిపో. ఎవరన్నా అట్టుకున్నారా ఏటి? ఆహా, అలా కాదులేవే. ఎంతైనా మొదటి పిల్లం కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలేవే. అబ్బో ప్రేమ కారిపోతుంది. నువ్వేమి నాతో పాటు బలవంతంగా రానక్కర్లేదు. ఇష్టం లేకపోతే దిగి వెళ్ళిపో. నిన్ను నొక్కేసి ఎలా వెళ్ళిపోతానే? మంచిగా చెడైనా నీతో పాటే. ఓరేదవా, నాతో పాటు ఎక్కడుంటావురా? ఇంకాసేపు అయితే పోలీసులు జైలు కట్టుకెళ్తారు. అబ్బా బావా, కొద్దిగా బిల్లుకు పోనీ బావా, కళ్ళలో మట్టి పడుతుంది. నాకు మాత్రం మటన్ మంచూరియా పడుతుందా? మట్టే పడుతుంది. కళ్ళు మూసే కాసేపు. నా కళ్ళు మూసే పెట్టరా. నువ్వే కదా బావా ముయ్యమన్నావు. తీరా యదా తీరా. పైకిలే యాదవ, పైకిలే. లేపు లేపు లేపు. అమ్మా, ఓరి దరిద్ర పెదవని కళ్ళు మూసుకోరా అంటే నా కళ్ళు మూసావేంట్రా? నీ కళ్ళు మూయమని అర్థం. అది నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా బావా. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు? నీ అబ్బ కారు వెళ్ళిపోయింది, పదం. ఎక్కువ అయ్యో బాబా. లేపు బండి లేపు. లేపురా బండి లేపు. తీతాను కదా బావా. పోనీ పోనీ త్వరగా పోనీ. స్టార్ట్ చేయి. పోనీరా పోనీ యదవాని పోనీ. పోనీరా. అమ్మయ్యా, ఎస్ఐ వచ్చినట్టున్నాడు. ఈ యదవని ఆయన చేతిలో ఎట్టయితే నేను చక్కగా దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. సరోజా, పోలీసులు వచ్చారటే. నాకు మాత్రం ఏడు తెలుసు భాస్కరు. ఏయ్, కారు దిగరా. ఎందుకు సార్? దిగుబే. సార్ కూసంత మర్యాద మాట్లాడు సార్. నేను మా ఆవిడ దుబాయ్కి వెళ్తాను సార్. ఫ్లైట్కి టైం అవుతుంది. అలాగా? నేను దుబాయ్ కాదురా, డైరెక్ట్ గా అండమానికే పంపిస్తాను. ముందు కారు దిగుబే. దిగు. ఆపరా ఆపరా. ఏంటి బా? పోలీసులురా. అవును బావా, వచ్చేసారు. కాంతమ్మ గారు చెప్పినట్టు వచ్చారా. మనం పక్కెళ్ళి దాక్కొని రహస్యంగా విందాం పదా. అట్నే బావా. సార్ నాకేం తెలియదండి. ఎందుకంటే ఎలా చేస్తున్నారు సార్? ఏటండి ఈ దౌర్జన్యం? చెప్పరా, ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ వ్యాపారం? వ్యాపారమా? వ్యాపారం ఏంటి సార్? ఓరి నీ పర్ఫార్మెన్స్, నీ గురించి మీ అత్తగారు మొత్తం చెప్పారా. అత్తగారా? ఏం చెప్పారు సార్? నువ్వు పెద్ద స్మగ్లర్ వంట కదా. ఇక్కడ నుంచి ముంబైకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తావంట కదా. నేను స్మగ్లింగ్ చేయడం ఏంటి సార్? సార్ మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? మా భాస్కర్ అట్టంటోడు కాదు సార్.
నువ్వు నోరు మూవే తడికా. సార్ ఫ్యామిలీ లేడీస్తో కొంచెం మర్యాద మాడండి సార్. ఎవర్రా ఫ్యామిలీ లేడీస్? కానిస్టేబుల్స్ చెక్ చేయండి. భాస్కరు పదరా. చెక్ చేయండి. బావా, నాకెందుకో భాస్కర్ అని ఈ దారిలో రాడేమో అనిపిస్తుంది. అర్జెంట్గా వెనక తిప్పో. సరే చిట్టిమా, ఇటు నుంచి ఇంకో షార్ట్ కట్ ఉంది, అటు నుంచి వెళ్దాం. అలాగే. సార్ ఈ బ్యాగ్లో ఏం లేవు సార్. ఇంకో బ్యాగ్ ఉంది, చెక్ చేయి. అలాగే సార్. సార్ 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 నేను అలాంటి కాదు సార్. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. రేయ్, కాసేపు సైలెంట్ గా ఉండు. మాట్లాడితే లాఠీలతో పొడి చేస్తా. సరే సార్, చెక్ చేసుకోండి. అప్పుడైనా నేనేంటో మీకు తెలుస్తుంది. చూసుకోండి, చూసుకోండి. చెక్ చేయండి మీరు. ఒరే భాస్కరు, ఇంకాసేపట్లో నీ పని అవుట్రా. చిట్టమా, అదిగో బావా. ఆగండి. ఇది వస్తుందటి. అనియా, ఆగండి. బరే అనియా, పోతే నగ్గేసి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? భాస్కరు, నన్ను మర్చిపోతే మర్చిపోయావు. కనీసం నా కడుపులో పెరుగుతున్నా నీ కొడుకు కూడా నీకు గుర్తులేడా? బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? దేవత లాంటి మా అక్కను వదిలేసి ఆ సరోజతో వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది బావా? ఓయ్, ఇతనితో మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఓ 10 నిమిషాల వరకు ఆగండి. ఇతనితో మా డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అప్పచెప్పి వెళ్తాం. ఎంతసేపైనా మాట్లాడుకోండి. ఏంటి అలా చూస్తారు? వెతకండి. అది నన్ను కాదని వెళ్ళిపోతున్నాడు. ఈ వెదవికి ఏమైనా అయితే నాకేంటంట? పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని పరాయి దేశం పారిపోవాలని చూసినా ఈ పరాయి మొగుడుగాన్ని నేనిప్పుడే ఇక్కడే ఏసి పారేస్తాను. ఏం చేస్తున్నావు? నేను అమ్మా, అది గన్నమ్మా, లోడ్ చేస్తుంది. కాలిస్తే చచ్చిపోతారమ్మా. తెలుసు సార్. ఒరే భాస్కర్, ఈ రోజు నిన్ను దాన్ని వేసేస్తాను రా. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నాకే పాపం తెలుదు. వస్తాయి, అసలు ముందు వేయాల్సింది నిన్నేనే. అసలు నిన్ను ఉండమ్మా, గన్నివ్వు. అరే నీకేనమ్మా? గన్నివ్వు. అమ్మో,
బాబా త్వరగా కానీ. అమ్మమ్మ వెళ్ళు, మా గన్ని అమ్మమ్మ. వెనకెళ్ళు, అది వెళ్ళు. లోడ్ చేసింది. చిట్టమ్మా ఇదిగో. అక్కడున్నారా? సత్తాను రమ్మి సంగతి. ఈ పొట్లమేంట్రా? ఏయ్, ఆగవే ఆగవే, వచ్చేస్తాను. వదలి వదలి దాని రోజు. ఇదిగో నా నిర్ణయం మార్చుకున్నాను. నీ గన్ను తీసుకో పో. నిర్ణయం మార్చుకున్నావా? అవును. అయినా నీ నిర్ణయంతో మాకు పనేంటి? మీరు ఎత్తకండి అయ్యా. అయ్యో భాస్కరు, ఎస్ఐ గారు, అసలు మీరు ఎందుకు సెకండ్స్ అవుతున్నారా? అతను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే బ్యాగ్ చెక్ చేస్తున్నాం. భలే వాళ్ళు సారా, మత పదార్థాలు స్మగ్లింగ్ చేస్తుంది మా అన్నీ కాదు సార్. మరి అదిగో ఆ పుల్రాజ్ గాడు చూడండి. ఇది మనం సరోజకి ఇచ్చిన మత్తు మందు కదా? అయ్య బాబోయ్, ఎస్ఐ గారు కనుక ఈ పొట్లో మన చేతిలో చూసారంటే మనమే స్మగ్లర్ అనుకుని రే పులిరాజు, డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేసేది నువ్వా? అయ్యో కాదండి, అనవసరంగా భాస్కర్ ని అనుమానించారు కదరా. అయ్యో మాకేం తెలియదండి బాబు. రోయ్ వామ్మో పరిగెత్తరు. రేయ్ అమ్మో మాకేం తెలీదు, మాకేం తెలీదు. రండి. రాక్షసి, నీకు చివరి అవకాశం ఇస్తున్నా. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను నరికేసి ముక్కలు ముక్కలు చేసి 4 దిక్కులకి విసిరేస్తాను. నన్ను నువ్వేటి చేసేది? నీకు దమ్ముంటే, నీకు శాతనైతే నీ మొగ్గుని ఏదైనా చేసుకో. ముందు నిన్నేసేసి ఆ తర్వాత వాణ్ణి వేసేస్తానే. నిన్ను ఎంత ధైర్యమే! నిన్ను నన్నే కొడతావే నిన్ను. అక్క నీలు నీలంబ్రే, అక్క నీలంబ్రే, అయ్యో ఈ సరోజ మొదటి పొట్టినెట్టుకుందిరా.
నేను బతకనివ్వను. నేను నేనేం చేయలేదు. నేను చంపుతాను. హాయ్ బాబాయ్, నీలంబర్ చచ్చిపోయిందా? నేనేటి కావాలని చేయలేదు. అనుకోకుండా అలా జరిగింది. నన్ను వదిలిపెట్టి సిట్టమా. నువ్వు అనుకుని చంపినా అనుకోకుండా చంపినా నేరం నేరమే. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను, నిన్ను జైలుకి పంపిస్తాను. అయ్యి బాబోయ్, నన్ను క్షమించండి బాబు. సిట్టమ్మా, బుద్ధి తక్కువై డబ్బు కక్కుర్తాడి కాంతం గారు చెప్పారని ఈ భాస్కర్ గడు ఎవరో తెలియకపోయినా చిన్ననాటి స్నేహితుడిగా నాటకం ఆడాను. ఈడంటే నాకు ఇష్టం లేకపోయినా ప్రేమించినట్టు నటించాను. ఈడు ప్రియురాలుగా నాటకం ఆడాను. చివరికి ఈడితో పెళ్ళైనట్టు కూడా నాటకం ఆడాను. కానీ చివరికి ఏటి మిగిలింది? నేరస్తురాలనే ముద్ర మిగిలింది. నిజం చెప్తున్నాను, నన్ను ఉగ్గేస్తే ఇప్పుడే ఇటు నుంచి పారిపోతాను. మా కాంతమ్మత నీకు చెప్తే నువ్వు నన్ను ప్రేమిస్తాను నటించావా? అవును భాస్కర్, నా దగ్గర నిజానికి ఏ డబ్బు లేదు.